ఈరోజు కాటుక తయారు చేస్తున్నానండి. మా ఫ్రెండ్‌కి కల్తీ లేని కాటుక కావాలి. తనకి అలర్జీ వచ్చింది. బయటవి ఏమీ పడట్లేదంటే సరే ఇంట్లోనే చేస్తున్నాం అనమాట. దీనికి ఆముదం తీసుకోవాలండి. ఆముదం అంటే మనకి ఎక్కువ కాటుక పొడి ఒకసారి తయారు చేసుకోవాలంటే ఒక బాటిల్ ఆముదం తీసుకుని పెద్ద ప్రమిదలో వేసి కాటన్ క్లాత్‌తో ఒత్తు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మేము కొంచెమే చేస్తున్నాం కాబట్టి దీపం కుందులో ఆముదం వేసి అందులో మనం దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటాం కదా, ఒత్తు దూద్తో చేసింది అది పెట్టి ఒక స్పూన్కి ఒక్క డ్రాప్ ఆయిల్ వేసి అప్లై చేసి బాగా స్ప్రెడ్ చేసి స్పూన్ అంతా ఇప్పుడు ఈ దీపం వెలిగించి అంటే ఎక్కువ పైకి మంట వచ్చేలా పెట్టాలన్నమాట. అప్పుడు మనకి పొగ బాగా వస్తుంది. ఈ మంట పైన పొగ వచ్చే దగ్గర ఈ స్పూన్ మనం ఇలా బోర్లించి పెడితే మనం ఆముదం అప్లై చేసాం కాబట్టి అదే ఆయిలీగా ఉంటుంది. దాని మీద మనం ఇది పెడితే నల్లగా పొగ అంతా వచ్చి దానికి పౌడర్లో అతుక్కుంటుందండి. అదే డైరెక్ట్గా మనం వాడేసుకోవచ్చు అనమాట. కాటుకులాగా ఇది చిన్నపిల్లలకి కూడా ఏ విధమైన భయం లేకుండా మనం వాడుకోవచ్చు. ఏ విధమైన కల్తీ లేదు కాబట్టి ఇదిగోండి ఇలా నల్లగా వస్తుందన్నమాట. ఈ స్పూన్ మనం ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే ఒక 10-15 రోజుల పైనే మనకి ఈజీగా వస్తుంది. అలా కాకుండా ఎక్కువ పొడి కావాలంటే మనం ఎక్కువ ఆముదం వేసి పెట్టి ఆ పొడి అంతా దీనికి అంటుకునేది ఇలా గీకితే పొడి వచ్చేస్తుంది. అది ఒక డబ్బాలో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వెన్నేసి కలుపుకోవచ్చు అనమాట. ఇదిగోండి కాటుకి ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు. వైట్ హెయిర్ కూడా ఇది అప్లై చేసుకుంటే బ్లాక్గా అవుతుందన్నమాట. చేసుకోవడం చాలా ఈజీ. అసలు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు కూడా ట్రై చేసి చూడండి.